హలో అండి. ఇప్పుడు కద్దు కీర సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కద్దు, చక్కెర, కోవా, నెయ్యి, కాజు, బాదం, పాలు కావాలి. దీనికి మనం ఇప్పుడు ఈ కద్దుని పైన గ్రీన్ పార్ట్ తురుముకోవాలి, లోపల వైట్ పార్ట్ తీసేయాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో నెయ్యి వేసి కాజు, బాదం వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ రాగానే మనం తురుముకున్న కద్దు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చక్కెర యాడ్ చేసుకోవాలి. చక్కెర యాడ్ చేసుకొని కలుపుకొని చక్కెర అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మెల్ట్ అయ్యాక పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కోవా యాడ్ చేసుకోవాలి. మీకు ఇందులో కోవా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కోవా వేసి కొద్దిసేపు ఉడకనిస్తే కొంచెం మనకి ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా థిక్గా రాగానే కొద్దిసేపు స్టవ్ పైన పెట్టుకొని అంతే, చల్లారిన తర్వాత తినడమే. సింపుల్గా కద్దు కీర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.